హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బాలమిత్ర తెలుగు కథల సంచిక నుంచి ఉప్పు విలువ అనే కథను వినేద్దామండి. శ్రీకృష్ణదేవరాయలకి తెనాలి రామకృష్ణుడంటే ప్రత్యేకమైన అభిమానం. కానీ అప్పుడప్పుడు రామకృష్ణుడు తన మాటలతో ఆయనకి కోపం తెప్పించినా తన తెలివితేటలతో ఆ కోపాన్ని పోగొట్టేవాడు. ఒకరోజు రాజు సభలో అందరినీ ఉద్దేశించి అన్ని వస్తువుల్లోకి ఎక్కువ విలువైన వస్తువు ఏది అని అడిగాడు. బంగారం, రత్నం, వజ్రం, వైడూర్యం, మరకతం, మాణిక్యం, ముత్యం, పగడం అని ఒక్కొక్కరు ఎవరికి తోచిన సమాధానం వాళ్ళు చెప్పారు. కాని రామకృష్ణుడు మౌనంగా ఉన్నాడు. అప్పుడు రామకృష్ణుని రాజు, "ఏం రామకృష్ణ, నీవు సమాధానం చెప్పలేదే" అని అడిగాడు. "ఇప్పటి వరకు ఆ సమాధానం కోసమే ఆలోచిస్తున్నాను. అన్ని వస్తువుల్లోకి ఎక్కువ విలువైనది ఉప్పు" అని చెప్పాడు. ఆ సమాధానం వినేసరికి రాజుకి కోపం వచ్చి, "నాతో వేళాకోళం ఆడుతున్నావా? అతి చౌకగా లభించే ఉప్పు ఎక్కువ విలువైన వస్తువా? మళ్ళీ ఆలోచించి సరైన సమాధానం చెప్పు" అన్నాడు. "నేను పూర్తిగా ఆలోచించిన తరువాతనే ఆ సమాధానం చెప్పాను" అన్నాడు తెనాలి రామకృష్ణుడు. రాజుకు కోపం పెరిగిపోయి, "నీ సమాధానం తప్పని ఒప్పుకో, లేదా నీకు మరణశిక్ష తప్పదు" అన్నాడు. రామకృష్ణుడు భయపడకుండా, "నా అంతరాత్మని చంపుకొని నేను మీ తృప్తి కోసం మరొక సమాధానం చెప్పలేను. అన్ని వస్తువులలోకి ఎక్కువ విలువైనది ఉప్పే. ఇదే నా ఆఖరి సమాధానం కూడా" అన్నాడు. "రేపు ఉదయం రామకృష్ణునికి మరణశిక్షను అమలు చేయండి" అని రాజు ఆజ్ఞాపించాడు. అప్పుడు రామకృష్ణుడు, "మహారాజా, నేను మరణించడానికి ముందు నా చివరి కోరికను మీరు నెరవేర్చాలి" అన్నాడు. "సరే, ఆ కోరిక ఏమిటో చెప్పు" అన్నాడు మహారాజు. "ఈ రాత్రికి మీరు నా తృప్తి కోసం మా ఇంట్లో భోజనం చెయ్యాలి" అన్నాడు తెనాలి రామకృష్ణుడు. అలాగే అని రాజు సభను ముగించాడు. కాని ఆయనకి తన ప్రశ్నకు తృప్తికరమైన సమాధానం లభించలేదు. ఆ రాత్రి రాజు రామకృష్ణుని ఇంటికి వచ్చేసరికి రామకృష్ణుడు తన భార్య చేత 4 కూరలు, 3 పచ్చళ్ళు, 2 ఊరగాయలు, పులిహోర, గారెలు, బజ్జీలు, ముక్కల పులుసు తయారు చేయించాడు. ఒక పెద్ద అరిటాకు నిండా అన్నంతో పాటు అన్ని కూరలు, వంటకాలు రామకృష్ణుని భార్య వడ్డించింది. ఆ వంటకాలన్నీ రాజుకి ఇష్టమైనవే. వెంటనే అన్ని రకాలు కొంచెం కొంచెంగా రుచి చూశాడు రాజు. కాని చప్పగా ఉన్నాయి. రాజుకి కోపం వచ్చి, "ఎన్ని రకాల వంటలు చేయిస్తే ఏం ఉపయోగం? అన్నీ ఉప్పు లేకుండా చప్పగా ఉన్నాయి" అన్నాడు. అప్పుడు రామకృష్ణుడు, "మనిషి జీవించడానికి భోజనం కావాలి. భోజనంలో ఉప్పు ముఖ్యంగా కావాల్సిన వస్తువు. అందుచేతనే అన్ని వస్తువులలోకి ఉప్పు ఎక్కువ విలువైనదని మీ ప్రశ్నకు సమాధానం చెప్పాను" అన్నాడు. "నువ్వు చెప్పినట్టు అన్ని వస్తువుల్లోకి ఉప్పే ఎక్కువ విలువైంది" అని రాజు అంగీకరించాడు. "వెంటనే నీ మరణశిక్ష రద్దు చేస్తూ నువ్వు చెప్పిన సరైన సమాధానానికి నీకు తగిన బహుమతిని కూడా ఇస్తాను" అని సంతోషంగా వెళ్లిపోయాడు కృష్ణదేవరాయలు. ఇంతటితో కథ కంచికి, మనం ఇంటికి. అంటరానితనం అనే కథను వినేద్దామండి. శివానందుడు పరమశివభక్తుడు, పూజారి కూడా. అతని శివభక్తి గురించి ఆ చుట్టుపక్కల గ్రామాల్లో తెలియని వారు లేరు. అతని చేత పూజలు చేయిస్తే కోరిన కోరికలు తప్పక నెరవేరుతాయని, దేవుడు అతని ప్రార్థన వింటాడని, అతను అన్నమాట తప్పక జరిగి తీరుతుందని, అతడిని తాకితే ఎంతటి పాపాత్ములకైనా పాపాలు పోయి పుణ్యం లభిస్తుంది అని ప్రజల నమ్మకం. నమ్మకం మాత్రమే కాదు, చాలా మంది విషయంలో రుజువైంది కూడా. కాని శివానందుడు ఎప్పుడూ ఇంతటి శివభక్తుడైన నాకు దేవుడు ఇంకా మోక్షం ఎందుకు ప్రసాదించలేదు అని బాధపడుతూ ఉండేవాడు. అంతేకాదు, శివుని ముందు కూర్చొని ప్రార్థించేవాడు. ఒకరోజు శివానందుడు శివునికి అర్చన చేయాలని శివాలయం వైపు వెళ్తూ ఉండగా ఎదురుగా ఒక కురూపి వచ్చాడు. శివానందుడు ఆలయం ముందు నిలబడి, "నీకేం కావాలి" అని అడిగాడు. ఆ కురూపి 2 చేతులు జోడించి, "స్వామి, నా పేరు శివయ్య. నేను చేసిన పాపాల ఫలితంగా ఈ వికృత రూపం నాకు వచ్చింది. నాకు ఈ వికృత రూపం పోవాలంటే నిత్యం శివనామ స్మరణ చేస్తూ శివ పూజలో నిమగ్నమై ఉండే తమరిని ఒక్కసారి కౌగిలించుకుంటే పోతుంది" అని ఓ మహర్షి చెప్పాడు. "మీరు అనుమతిస్తే నేను ఒక్కసారి మిమ్మల్ని కౌగిలించుకుంటాను" అన్నాడు వినయంగా. "ఏమిటి, నిత్యం శివ పూజలో నిమగ్నమై ఉండే నేను నీలాంటి కురూపిని కౌగిలించుకోవాలా? అసలు నిన్ను చూస్తూ ఉంటే అసహ్యం వేస్తుంది. ముందు ఇక్కడి నుండి వెళ్ళు" అని గట్టిగా అరచి ఆలయంలోకి శివానందుడు వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి శివానందుడి కలలో శివుడు కనపడి, "శివానంద, నీవు ఎల్లప్పుడూ నీకు మోక్షం ప్రసాదించలేదని బాధపడుతూ నన్ను ప్రార్థిస్తున్నావు కదా. నీకు మోక్షం ఎందుకు ప్రసాదించలేదో తెలుసా? నీలో అంటరానితనం అనే భావన చోటు చేసుకుంది.
తక్కువ వారు ఎక్కువ వారు అనే అహంభావం నీలో ఉంది. అందుకే నీకు మోక్షం ప్రసాదించలేదు. ఈ రోజు ఉదయం నీ దగ్గరకు కురూపి వేషంలో వచ్చింది నేనే. నీకు విషయం తెలియజేయాలని అలా వచ్చాను. అన్ని వ్యామోహాలను త్రుజించిన వారే మోక్షాన్ని పొందగలరు. ఇప్పటికైనా తెలిసిందా అని శివుడు అదృశ్యమయ్యాడు. నిద్ర నుండి లేచిన శివానందుడు తాను చేసిన పనికి బాధపడ్డాడు. ఆ మరుసటి రోజు నుండి గ్రామ ప్రజలందర్నీ ఏ భేదం లేకుండా చూస్తూ కొన్ని రోజులకు మోక్షం పొందాడు. ఇంతటితో కథ కంచికి, మనం ఇంటికి. మనోయజ్ఞం అనే కథను వినేద్దామండి. త్రేతాయుగంలో శ్రీరామ రావణ యుద్ధమునకు ముందు సముద్రానికి వంతెన నిర్మించటం కోసం శ్రీరాముని అనుచరులైన వానరులు ప్రతి రాయి మీద రామ అన్న పదాన్ని రాసి దానిని తీసుకొని వెళ్లి సముద్రంలో వేయగానే అది తేలి వంతెనకు అవసరమైన విధంగా సమకూరుతూ ఉండేది. అక్కడే నుంచుని ఇదంతా గమనిస్తున్న శ్రీరామునిలో వింత కోరిక జనించింది. ఆహా, నా పేరు మహిమ వల్ల కదా ఈ రాళ్లు సముద్రంలో మునిగిపోకుండా నీటిలో తేలుతూ ఉన్నాయి అనుకున్నాడు. అలాంటప్పుడు నేను విసిరే రాతి మీద నా పేరెందుకు రాసుకోవాలి, ఎటూ తేలుతుంది కదా అని తలచి ఓ రాయి తీసుకొని చుట్టుపక్కలంతా కలియజూశాడు. దగ్గరలో ఎవరైనా తన పనిని గమనిస్తున్నారేమోనని. ఎవరూ తన వైపు చూడటం లేదని గుర్తించిన శ్రీరాముడు చేతిలో ఉన్న రాతిని ఉత్సాహంగా నీటిలోకి విసిరాడు. ధబేల్మని శబ్దం రావటంతో దూరం నుండి వస్తున్న హనుమంతుడు టబీమని అక్కడ వాలి శ్రీరాముని చర్యను చూసి, ప్రభు, తమరి అనుచరులమైన మేము ఇంతమంది ఉండగా తమరు జలగర్భంలోకి రాళ్లు వేయటమా అని దీనంగా పలికాడు. శ్రీరాముడు అందుకు జవాబివ్వక తాను విసిరిన రాయి వైపు తదేకంగా చూస్తూ ఉన్నాడు. హనుమంతుడు కూడా తన ప్రభువు విసిరిన రాయి వైపు చూడటం మొదలుపెట్టాడు. కొన్ని గంటలు గడిచిపోయాయి. కాని రాముడు విసిరిన రాయి పైకి తేలటం లేదు. అంటే అది నీటిలో పూర్తిగా మునిగిపోయింది. ఈ వింత సంఘటనకు ఆశ్చర్యచకితుడైన హనుమంతుడు, ప్రభు, ఇదేంటి, అవతార పురుషులైన తమరు వేసిన రాయి నీటిలో మునిగిపోవటమా అని ప్రశ్నించాడు. ఆ చర్యకు సిగ్గుపడిన శ్రీరాముడు భక్తుని వైపు చూసి, ఆంజనేయ, ఇందులో ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు. నేను నా పేరు మహిమను చూసి గర్వపడి వింత సంకల్పం చేశాను. మీరంతా భక్తి అనే మనోయజ్ఞంతో చేసే పనులు సార్థకమైనవి. ఈ యుగధర్మం కూడా ఇదే. నేను చేసిన పని వికర్మతో కూడుకున్నది. సుకర్మతో భక్తితో చేసే పనులు నీటిలో తేలిన రాళ్లలాగా పలువురికి కనిపిస్తాయి. అంతేకాక అవి ఒక ప్రయోజనాన్ని సాధిస్తాయి. కాని అహంకారం అనే వింత కోరికతో చేసే పనులు నీటిలో మునిగిపోయే రాళ్లలాగా 10 మంది దృష్టిలో పడకపోవడమే కాక వాటి వల్ల కలిగే ప్రయోజనం కూడా ఏమీ ఉండదు అని జవాబిచ్చాడు. మహాప్రభు, ఎట్టి వారికైనా వింత కోరికలు ఉండకూడదు. యుగధర్మం పాటించాలనే ఈ దివ్యమైన తమ సందేశం చిరస్మరణీయమైనది, లోకానికి ఆదర్శవంతమైనది అని భక్తిపూర్వకంగా ప్రణమిల్లుతూ స్వామి పాదాల మీద వాలిపోయాడు హనుమంతుడు. ఇంతటితో కథ కంచికి, మనం ఇంటికి. అంధవిశ్వాసాలు అనే కథను వినేద్దామండి. 50 సంవత్సరాల ముందు పవిత్ర కాశీనగరంలో నీరు అనే చేనేత కార్మికుడు ఉండేవాడు. అతని భార్య పేరు నీమా. వారు వృత్తిరీత్యా వచ్చిన నేర్పరితనంతో బట్టలు నేసి బ్రతుకులు సాగిస్తూ ఉన్నారు. వారికి సంతానం లేదు. ఒకసారి వారికి అందమైన అనాథ బాలుడు దొరికాడు. వారు అతన్ని పెంచుకోవాలనుకుని అతని పేరు కబీరు అని పేరు పెట్టారు. చిన్నప్పటి నుండి కబీరు చర్యలన్నీ విడ్డూరంగా ఉండేవి. అతనికి రామానందుల వారనే గురువు లభించాడు. కబీరు మహమ్మదీయుడైన రామనామం జపించేవాడు. దీనివలన హిందువుల నుండి మహమ్మదీయుల నుండి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. అయినా రాముణ్ణి మాత్రం మరవలేదు. ఒకరోజు రామానందుల గురువు గారు తమ పితృదేవతలకు పూజాదికాలు నిర్వహిస్తూ కబీరును పిలిచి, నువ్వు త్వరగా వెళ్లి ఆవుపాలు తీసుకురా, ఆలస్యం అయితే పితృదేవతలకు కోపం వస్తుంది అన్నాడు. కబీరు పాత్ర తీసుకుని వెళ్లాడు. కాని ఎంతసేపైనా రాలేదు. గురువుగారు కాలాతీతం అవుతుందని హడావిడి పడిపోతున్నారు. అప్పుడు ఆయన మిగిలిన వారిని పిలిచి కబీరుని పిలుచుకురమ్మని పంపారు. వారు ఊరంతా తిరిగి చివరికి ఒకచోట అప్పుడే చనిపోయిన ఆవు మూతి వద్ద గడ్డి వేసి పొదుగు వద్ద పాత్ర పెట్టి, గడ్డి తిని నాకు పాలు ఇవ్వు, గురువుగారి పితృదేవతలకు కావాలి అంటున్న కబీరు కనిపించాడు. అది చూసి వాళ్ళు కోపంతో, కబీర్, నీకు తెలివి కొంచెం కూడా లేదు. చనిపోయిన ఆవు పాలు ఎక్కడైనా ఇస్తుందా? నిన్ను గురువుగారు చాలా తెలివైనవాడు అని ఎందుకు మెచ్చుకుంటున్నారో అర్థం కాలేదు. ముందు ఈ సంగతి గురువుగారికి చెప్పి నిన్ను ఆశ్రమం నుండి బయటికి పంపిస్తామన్నారు. నేను ఈ పని తెలివితోనే చేస్తున్నాను. మీరే నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఈ చనిపోయిన ఆవు పాలు ఇస్తేనే గురువుగారికి తీసుకువస్తాను. అంతవరకు నేను ఇక్కడే ఉంటాను అన్నాడు కబీరు. నిజంగా నీకు బుద్ధి లేదు. నిన్ను మార్చడం ఎవరితరం కాదు. నువ్వు ఇక్కడే ఉండు.
మేము వెళ్లి గురువుగారికి నీ తెలివి తక్కువ పని గురించి చెప్పి వస్తాం అని వాళ్ళు పరిగెత్తారు. గురువుగారు కబీరు లేకుండా మిగతా శిష్యులు రావటం చూసి, మీరు మాత్రం వస్తున్నారు, కబీరు కనిపించలేదా అని అడిగాడు. గురువుగారు, మీరు ఎంతగానో మెచ్చుకునే కబీరు అక్కడ చనిపోయిన ఆవుకు గడ్డి పెడుతూ అది పాలు ఇచ్చే వరకు తిరిగి రానని చెప్పాడు. మేము ఎంత చెప్పినా వినలేదు. మీరు రండి అన్నారు శిష్యులు. అది విన్న రామానందుల వారు కోపంతో కబీరు వద్దకు వెళ్లి, కబీర్, నీకు పిచ్చి పట్టిందా? చనిపోయిన ఆవు పాలు ఎక్కడైనా ఇస్తుందా అని అడిగారు. అప్పుడు కబీరు వినయంగా, గురువుగారు, ఎప్పుడో చనిపోయిన తమ మాతాపితలు మీరు ఇచ్చే పాలు తాగడానికి దిగి వస్తూ ఉంటే ఇప్పుడే చనిపోయిన ఆవు పాలు ఎందుకు ఇవ్వదు అన్నాడు. ఆ మాటలకు రామానందుల వారు మరేమీ మాట్లాడలేక కబీరును ఆలింగం చేసుకుని, నా ఈ మూర్ఖత్వానికి సిగ్గుపడుతున్నాను, చింతిస్తున్నాను, నా కళ్ళు తెరిపించావు అంటూ కన్నీరు పెట్టుకున్నారు. కబీరు, ఆయన గురువు రామానందుల వారు ఎంతటి విశిష్టమైన వ్యక్తులో కదా. ఇంతటితో కథ కంచికి, మనం ఇంటికి. నిదానమే ప్రధానం అనే కథను వినేద్దామండి. అనగనగా ఒక ఊళ్ళో బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. వాళ్లకు పిల్లలు లేరు. అందువల్ల ఆ భార్యాభర్తలిద్దరూ బాధపడి చివరికి ఒక ముంగీసను తెచ్చి పెంచుకున్నారు. ఆ ముంగీస వాళ్ళకెంతో మచ్చుకయ్యి ఇంట్లో పసిపిల్లలాగా తిరుగుతూ ఉండేది. కొంతకాలం అయ్యేసరికి వాళ్లకు చిన్న పాపాయి పుట్టింది. వాళ్ళతో పాటు ఆ ముంగీస కూడా ఎంతో ఆనందపడ్డారు. లేక పుట్టిన ఆ పాపాయిని వాళ్ళు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. ముంగీస కూడా ఆ పాపతో ఆడుకుంటూ ఉండేది. ఒక రోజున ఆ పాప అమ్మ ఏటికి నీళ్లకు బయలుదేరింది. పాప అప్పుడే ఉయ్యాల్లో హాయిగా నిద్రపోతున్నది. ముంగీసను పిలిచి ఆ అమ్మ పాపకు కాపలా పెట్టి నీళ్లకు బయలుదేరింది. ముంగీస ఆ ఉయ్యాల చుట్టూ తిరుగుతూ గంతులేస్తూ పాపనే చూస్తూ, పాప ఎప్పుడు లేస్తుందా, ఎప్పుడు ఆడుకుందామా అని ఆలోచిస్తూ కాపలా కాస్తున్నది. కొంతసేపటికి ఒక పాము ఇంటి దూలం నుండి ఉయ్యాల గొలుసు మీదకి పాకి గొలుసు గుండా ఉయ్యాలలోకి వస్తూ ఉండటం ముంగీస చూసింది. పాము పరమ దుర్మార్గురాలని, విషజంతువని ముంగీసకు తెలుసు. అందువల్ల పాపకు ఏమైనా అపకారం చేస్తుందేమోనని హడలిపోయింది. ఆలోచిస్తూ కూర్చుంటే లాభం లేదని వెంటనే ఉయ్యాలలోకి గెంతి ముంగీస గొలుసుల నుండి వస్తున్న పాముని ఎదుర్కొంది. హోరాహోరీగా దానితో పోరాడింది. ఎలాగైతేనేం దాన్ని ముక్కలు ముక్కలుగా కొరికి చంపేసింది. పాపకు ప్రమాదం తప్పింది. పాపను రక్షించానన్న ఆనందంతో ముంగీస పాప అమ్మ కోసం వాకిట్లోకి వెళ్లి ఎదురుచూస్తోంది. అంతలో ఆమె భుజాన బిందెనెత్తుకుని ఆ ఇంటికి వచ్చింది. ముంగీస ఆమె కాళ్లలో ఎంతో ఆనందంగా దూరింది. తన కాళ్లలోకి అడ్డుపడుతున్న ముంగీసను చూసిందామె. దాని నోరంతా రక్తంతో తడిసిపోయింది. పాపను కరిచేసుంటుందని, అదే ఆ రక్తమంతా అని అనుకున్నది ఆమె. ఎర్రగా ఉండటం చూసి ఆమె గుండెలు గుబేలుమన్నాయి. ఆమెకెంతో కోపం వచ్చింది ముంగీస మీద. వాకిట్లో గల కర్రనొకదాన్ని తీసుకుని కోపంతో కసితీరా దాన్ని కొట్టి చంపింది. దాన్నలా చంపేసి చరచరా పరిగెత్తుకుని వెళ్ళింది పాపను చూసుకునేందుకు. పాప చిరునవ్వులొలికిస్తూ ఉయ్యాల్లో ఆడుకుంటోంది. ఆ ఉయ్యాలలో పాము ముక్కలు ముక్కలై పడి ఉండటం చూసింది. జరిగిందేమిటో ఆమెకు అప్పుడు అర్థమైంది. తన బిడ్డ ప్రాణాలు కాపాడిన ఉపకారిని తాను చంపేసిన పాపాత్మురాలని బాధపడింది. తొందరపడకుండా నిదానంగా ఆలోచిస్తే ఈ దారుణం జరిగేది కాదని బాధపడింది. ఆవేశంతో ఉపకారికి అపకారం చేశాను, ఏ పనైనా నిదానంగా ఆలోచించి చెయ్యాలి అని బాధపడింది. ఇంతటితో కథ కంచికి, మనం ఇంటికి. మంచికి జరిగిన మేలు అనే కథను వినేద్దామండి. శీతాకాలం పొద్దు కావడంతో రాత్రి 9 గంటలకే ఊరంతా సద్దుమణిగిపోయింది. మురళీధరం మాస్టారు గదిలో కూర్చొని హాఫ్ ఇయర్లీ పరీక్ష పేపర్లు దిద్దుకుంటున్నారు. ఏమండి, బాగా పొద్దుపోయినట్లుంది, నిద్రపోండి, వర్క్ ఉంటే రేపు చేసుకుందుర్లే అని పిలిచింది ఆయన భార్య సత్యవతి. ఇంకో పావు గంటలో నా వర్క్ పూర్తయిపోతుందిలే, నీవు పిల్లలు నిద్రపోండి అన్నారాయన. ఉన్నట్లుండి బయట నుంచి దొంగ దొంగ పారిపోతున్నాడు, పట్టుకోండి అంటూ ఒక్కసారిగా కేకలు, అరుపులు వినిపించసాగాయి. మురళీధరం ఉలిక్కిపడి లేచి హడావిడిగా తలుపులు తీశారు. పల్లెటూరు కావడంతో వీధిలో అలజడి మొదలైంది. తలుపులు తెరిచి బయటికొచ్చిన వాళ్లంతా హడావుడి పడుతూ అటూ ఇటూ తిరుగుతున్నారు. పరిస్థితి గందరగోళంగా ఉంది. అంతలోనే దొంగ దొరికాడిలా ఉంది. కొట్టండి, వెధవని తన్నండి, ఎవరి బాబుగాడి సొమ్ము దొంగిలించడానికి వచ్చాడు, చెట్టుకి కట్టేయండి, వాడి సంగతేంటో చూద్దాం, జేబులో ఏమైనా ఉన్నాయేమో చూడండి, తలో మాట అంటున్నారు. అతన్ని అందిపుచ్చుకున్న వాళ్లేమో సత్తువు కొద్దీ తలో దెబ్బ వేస్తున్నారు. ఆ దెబ్బలకి తాళలేక, అయ్యా కొట్టకండి, మీకు దండం పెడతాను, బాబు కొట్టకండి, నేనేమీ దొంగలించలేదు, ఆకలేసి వంటగదిలోకి చొరబడి తినడానికి ఏమైనా దొరుకుతుందేమో అని వెతుకుతుంటే
ఏదో నా చేతికి తగిలి కిందపడి పెద్దగా అలికిడి అయింది. దాంతో భయపడి నేను పారిపోతూ ఉంటే వెంటబడి నన్ను పట్టుకున్నారు. మీకు పుణ్యం ఉంటుంది, నన్ను కొట్టకండి, ఏడుస్తూ ప్రాధేయపడుతున్నాడు. మాటను బట్టి ఆ దొంగ చాలా చిన్న కుర్రవాడే అని అర్థమైంది మురళీధరానికి. ఆవేశంతో ఊగిపోతున్న జనం ఎక్కడ కొట్టి చంపేస్తారోనని భయపడి గబగబా వారి మధ్యకెళ్లి దయచేసి అతన్నెవరూ కొట్టకండి, విషయం ఏమిటో నేను కనుక్కుంటాను అని బిగ్గరగా అరిచి అందరినీ నిలవరించారు. మూకుమ్మడి దాడిలో అతని ఒంటి మీద చొక్కా పూర్తిగా చిరిగిపోయింది. ఒక పక్క దెబ్బల బాధ, మరో పక్క చలికి దడదడా వణికిపోతున్నాడా కుర్రాడు. ఇంతకీ ఎవరింట్లోకి చొరబడ్డాడు అడిగాడు మురళీధరం. మా ఇంట్లోకి అంటూ ముందుకు వచ్చాడు పొరుగింటి సోమయ్య. మీ ఇంట్లో ఏమైనా పోయాయా అని అడిగాడు మళ్ళీ. లేదండి మాస్టారు, మేమంతా పెద్ద గదిలోనే పడుకున్నాం. వీడు మా ఇంట్లోకి చొరబడ్డాడులా ఉంది. చప్పుడవడంతో మేం లేచి అటు వెళ్లి పారిపోతున్న ఇతడిని వెంబడించి పట్టుకున్నాం. నా అరుపులకి చుట్టుపక్కల వారు వెంటనే లేచి వచ్చారు అని చెప్పాడు. మురళీధరం మాస్టారు ఆ కుర్రాడి జేబులన్నీ వెతికి ఏమీ లేవని నిర్ధారించి, దయచేసి ఇంక ఎవరిళ్లకు వారు వెళ్ళండి, చావు దెబ్బలు తిన్న వీడు ఇంకేం దొంగతనం చేస్తాడు, ఆకలవుతుందని అంటున్నాడుగా, మా ఇంట్లో భోజనం పెట్టించి రాత్రికి మా ఇంట్లోనే ఉంచుతాను, రేపు ఉదయాన్నే పంపించేద్దాం సరేనా అన్నారు. మాస్టారు మీద గౌరవంతో అందరూ సరేనని చెప్పి ఎవరిళ్లకు వారు వెళ్లిపోయారు. తర్వాత మాస్టారు ఆ కుర్రాడిని తీసుకువెళ్లి తగిలిన దెబ్బలకు మందు రాసి కట్టుకట్టి భోజనం పెట్టి ఇంట్లో నొప్పి తగ్గే టాబ్లెట్ ఉంటే అది ఇచ్చి గదిలో పడుకోమన్నాడు. తెల్లారాక దగ్గర కూర్చోబెట్టుకుని ఎవరు ఏమిటి అని ఆరా తీస్తే తనకెవరూ లేరని, పసిప్రాయంలోనే తల్లిదండ్రులు చనిపోతే స్వార్థపరుడు దుర్మార్గుడు అయిన తన మేనమామ తీసుకువెళ్లి తన బాగోగులు చూడకుండా తన చేత వెట్టి చాకిరీ చేయించుకుంటూ ఉంటే అతడు పెట్టే బాధలు తట్టుకోలేక అక్కడి నుంచి పారిపోయి ఆ ఊరు ఈ ఊరు తిరుగుతూ పొట్ట కోసం చిల్లర దొంగతనాలు చేస్తూ ఇలా వచ్చానని చెప్పాడు. మురళీధరం మాస్టారు ఆ కుర్రాడి పరిస్థితికి జాలిపడి, నా పిల్లలతో పాటే నిన్ను పెంచుకుని విద్యాబుద్ధులు చెప్పిస్తాను, మా ఇంట్లో ఉండిపో అని ఎంతో బ్రతిమలాడారు. దానికతను, లేదండి, నాకు చదువు అంటే భయం, నేను చదవలేను, అయినా నేనిక్కడ ఉండలేను, మీరేమైనా సాయం చేస్తే విశాఖపట్నంలో మా పెద్దమ్మ కొడుకు ఉన్నాడు, అక్కడికెళ్లిపోయి ఏదైనా పని చేసుకుని బ్రతుకుతాను అని మొండికేశాడు. మురళీధరం మాస్టారు చేసేదేమీ లేక సరే నీ ఇష్టం అని అతడికి మంచి బట్టలు కొనిచ్చి ఖర్చులకు ఉంచుకోమని 2,000 రూపాయలిచ్చి ట్రైన్ ఎక్కించాడు. జరిగిందంతా కల్లారా చూసిన ఇరుగు పొరుగు వారు, మాస్టారు గారు, మీరు చాలా అమాయకుడిలా ఉన్నారు, ఆ దొంగ విధవ చెప్పినవన్నీ నమ్మేసి జాలిపడి వాడు కోరినవన్నీ ఏర్పాటు చేశారు, మీరిచ్చిన డబ్బులు అయిపోగానే వాడి దొంగతనాలు మామూలే, వాడికి తాడా బొంగరమా అంటూ తలో మాట అన్నారు. మురళీధరం మాస్టారు నవ్వి ఊరుకున్నారు. కాలగమనంలో 15 సంవత్సరాలు గతించిపోయాయి. ఒకరోజు మురళీధరం మాస్టారు తన కుమార్తె పెళ్లి నిశ్చయం కావడంతో వియ్యంకుల వారికి పెళ్లి ఖర్చుల కోసం లాంఛనంగా ఇస్తానన్న సొమ్ము అందజేసేందుకు విశాఖపట్నం వచ్చారు. సొమ్ము 50,000 రూపాయలు తన వెంట తెస్తే ప్రమాదమని భావించి బ్యాంక్ అకౌంట్ లో వేసి విశాఖపట్నం వచ్చాక ఏటీఎంలో డ్రా చేసి బ్యాగ్ లో పెట్టుకుని తన వియ్యంకుడి గారింటికి బయలుదేరాడు. ఇదంతా మాటు వేసి ఉన్న ఒక దొంగ గమనించి ఎంతో చాకచక్యంగా మురళీధరం గారి చేతిలోని బ్యాగ్ ను లాక్కొని వేగంగా పరుగు తీశాడు. ఆ హఠాత్ పరిణామానికి ఖిన్నుడైన మురళీధరం గారు, దొంగ దొంగ, నా బ్యాగ్ లాక్కొని పారిపోతున్నాడు, పట్టుకోండి పట్టుకోండి అంటూ కేకలు వేయసాగారే తప్ప ఒక్క అడుగు కూడా కదలలేకపోయారు. రోడ్డున పోయే జనం గుమిగూడి ఏదో చోద్యం చూస్తున్నట్లు ఉండిపోయారే తప్ప ఒక్కరైనా అతన్ని వెంబడించలేదు. 2 క్షణాల్లోనే కనుమరుగయ్యాడా దొంగ. మురళీధరానికి మతిపోయినంత పనైంది. ఏం చేయాలో అర్థం కాక బిత్తర చూపులు చూడసాగారు. అక్కడ పోగైన వారు సైతం జరిగిన దానికి ఓదార్పు వచనాలు పలికి ఒక్కొక్కరే వెళ్లిపోసాగారు. గుమిగూడిన జనంలోంచి ఓ వ్యక్తి ముందుకు వచ్చి ఏం జరిగింది అని ఆరా తీశాడు. మురళీధరం గారు బాధపడుతూనే జరిగినదంతా వివరంగా చెప్పాడు. అందుకు ఆ వ్యక్తి, జరిగిందేదో జరిగిపోయింది, ఇంత మహానగరంలో ఆ దొంగను పట్టుకోవడం అసంభవం, కాబట్టి జరిగిన దానికి మీరేమి బాధపడకండి, మీరు పెళ్లివారికి ఇవ్వాల్సిన డబ్బు నేను ఏర్పాట్లు చేస్తాను, మీకు వీలున్నప్పుడు నాకు సర్దుబాటు చేద్దురుగాని నాతో రండి, మా ఇంటికి వెళ్దామన్నాడు. దానికి మురళీధరం మాస్టారు ఎంతో ఆశ్చర్యపోతూనే, నేనెవరో మీకు పరిచయం లేదు, అయినా మీకు మీరుగా ముందుకు వచ్చి ఆపద్బాంధవుడిలా నాకు సాయం చేయాలని అనుకుంటున్నారు, చాలా సంతోషం, మీ సహాయాన్ని వీలైనంత త్వరలోనే అనాపైసలతో సహా తీర్చేస్తాను అన్నారు. మాస్టారు, మీరు నన్ను గుర్తుపట్టినట్లు లేరు,
సరిగ్గా 15 ఏళ్ల క్రితం మీ ఊర్లో దొంగతనానికి వచ్చి దొరికిపోతే చావబాదుతున్న జనం నుంచి నన్ను కాపాడి 2000 రూపాయలు ఇచ్చి ట్రైన్ ఎక్కించారు, గుర్తుందా? అప్పుడే నేను ఇక్కడికి వచ్చి కొన్నాళ్లు హోటల్లో పనిచేసి తర్వాత ఆ అనుభవంతోనే నేను స్వయంగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుతూ ఆర్థికంగా స్థిరపడ్డాను. ఆ రోజు మీరు నాపై చూపిన ఆదరాభిమానాలే నా జీవితాన్ని గొప్ప మలుపు తిప్పాయి అని కృతజ్ఞతా భావంతో అతడు చెప్పుకుపోతూ ఉంటే మురళీధరం మాస్టారు కళ్ళ నుంచి అప్రయత్నంగా ఆనంద బాష్పాలు రాలాయి. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఆ మోసానికి మోసం అనే కథను వినేద్దామండి. వైజాగ్ లో వీరయ్య అనే బట్టల వ్యాపారి ఉండేవాడు. వీరయ్య బట్టలను మూటగా కట్టుకుని ఊరూరు తిరుగుతూ అమ్మేవాడు. వీరయ్యకు వయసు పైబడటంతో బట్టల మూట మోసే ఓపిక తగ్గింది. దాంతో వీరయ్య తక్కువ జీతానికి బట్టల మూట మోసేవాడు ఎవరైనా దొరుకుతాడేమోనని వెతకసాగాడు. చివరకు వీరయ్య కళ్ళు సాంబా అనే వెర్రివాగుల వాడిపై పడింది. సాంబా ఊరి వాళ్ళు చెప్పే పనులు చేస్తూ వారిచ్చే చిల్లర డబ్బులతో కాలక్షేపం చేసేవాడు. వీరయ్య వాడిని పిలిచి, ఒరే, బట్టల మూట మోయడానికి రోజూ నాతో వస్తే ఊరు వాళ్ళిచ్చే డబ్బుల కన్నా ఎక్కువిస్తాను అన్నాడు. తెలివిలేని సాంబా అందుకు సరేనని ఒప్పుకొని వీరయ్య వెంట తిరగసాగాడు. కాని వీరయ్య భార్య మాత్రం తెలివిలేని వాణ్ణి పనిలో పెట్టుకుంటే మనకే నష్టం అంది. అందుకు వీరయ్య మూట మోయడానికి తెలివి ఉండనవసరం లేదని సర్ది చెప్పాడు. ఓ రోజు ఉదయం వీరయ్య సాంబని పిలిచి, ఒరే, పక్క గ్రామంలో ఓ పనుంది. నేను ముందుగా పోయి పని ముగించుకుని ఆ ఊరి రచ్చబండ దగ్గర ఉంటాను. నువ్వు నెమ్మదిగా బట్టల మూటతో అక్కడకు రా అని చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత సాంబ తాపీగా మూట నెత్తిన పెట్టుకుని బయలుదేరాడు. దారిలో వాడికి ఓ దేవత గుడి కనిపించింది. గుడి వద్ద ఓ రైతు పసుపు కుంకుమ ఆవుకి దిద్దుతూ కనిపించాడు. అది చూసి సాంబ, ఏమిటి కుంకుమ బొట్లు ఆవుకి దిద్దుతున్నావు అని అడిగాడు. పక్క ఊరి సంతలో ఆవుని అమ్ముదామని బయలుదేరాను. దేవి అనుగ్రహం ఉంటే ఎక్కువ ధర వస్తుందని కుంకుమ బొట్లు ఆవుకు పెట్టాను అన్నాడు. ఆ మాట విన్న సాంబ బుర్రలో ఓ ఆలోచన వచ్చింది. వెంటనే గుళ్ళోకి వెళ్లి గుప్పెడు పసుపు కుంకుమ తెచ్చి మూట విప్పి బట్టలకు మొత్తం రాసేశాడు. తర్వాత మూట నెత్తిన పెట్టుకుని హుషారుగా పాటలు పాడుతూ వీరయ్యను చేరుకున్నాడు. మూటకు పసుపు కుంకుమ అంటుకుని ఉండటం చూసి వీరయ్య ఏమిటిది అని అడిగాడు. సాంబ గొప్ప పని చేసినట్లు ముఖం పెట్టి, అయ్యా, బట్టలు మొత్తం అమ్ముడు పోవాలని వచ్చేదారిలో ఉన్న దేవత గుడి దగ్గర అమ్మవారి పసుపు కుంకుమల్ని బట్టలకి దిద్దాను అన్నాడు. ఆ మాటకు వీరయ్య కంగారుగా మూట విప్పి ముద్దగా పసుపు కుంకుమ రాసున్న బట్టల్ని చూసి, ఓరి దద్దమ్మా, పసుపు పూసిన బట్టల్ని ఎవ్వరూ కొనరురా, వాటికి ధర ఎక్కువ రాదు అంటూ నెత్తి నోరు బాదుకున్నాడు. ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు అనేది ఈ కథ నీతి అండి. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్ కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.